నమస్కారం. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. శ్లోకము సంఖ్య 37 నుంచి. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. తస్మాత్ అందువలన మాధవ, ఓ మాధవ, స్వబాంధవాన్ మన బంధువులైన ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని కుమారులను ధార్తరాష్ట్రులను హంతుం హతమార్చుటకు వయం మనము న అర్హులము కాము, మనము వారిని చంపతగదు. ఎందుకంటే స్వజనం హత్వా కథం సుఖినః స్యామ, స్వజనులను చంపి ఎట్లు సుఖులము కాగలము. కాబట్టి ఓ మాధవ, మన బంధువులైనటువంటి ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఏ విధంగా అబ్బుతుంది అని అంటున్నాడు అర్జునుడు. ఇంకా అంటున్నాడు చూడండి. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాత్ అస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. యద్యపి ఒకవేళ లోభోపహత చేతసః లోభము చేత భ్రష్టచిత్తులై ఏతే వీరు కులక్షయకృతం కులనాశనము వలన కలుగు దోషం చ దోషమును మిత్రద్రోహ కారణముగా పాతకం చ కలుగు పాపాన్ని నపశ్యంతి చూడలేకపోయినను చూడకున్నవారైనను జనార్దన. కులక్షయము వలన కలుగు దోషమును ప్రపశ్యద్భిః చక్కగా ఎరింగిన వారమై అస్మాభిః మనచే అస్మాత్ ఇట్టి పాపాత్ పాపము నుండి వివర్తితుం మరలుటకు కథం ఏలనజ్ఞేయం ఆలోచింపరాదు. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు. ఇది 38 నుంచి 39వ శ్లోకం. ఇది కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయ కారణముగా సనాతనములైన పరంపరాగతములైన కులధర్మములు ప్రణశ్యంతి నశించిపోవును. ధర్మే నష్టే ధర్మము అంతరించిపోవుచుండగా కృత్స్నం సమస్తమైన కులం వంశమునందు అధర్మమే అభిభవతి వ్యాపించును. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయూ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును అని అంటున్నాడు అర్జునుడు. చూడండి ఈయన భగవంతుడికి ఏం చెప్తున్నాడో. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ వార్ష్ణేయ కృష్ణ, అధర్మాభిభవాత్ అధర్మము అధికమగుట వలన కులస్త్రీలు ప్రదుష్యంతి మిక్కిలి దూషితులగదురు. ఓ కృష్ణ, స్త్రీలు దుష్టాసు దూషితులైనప్పుడు వర్ణసాంకర్యము జాయతే ఉత్పన్నమగును. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణసాంకర్యము ఏర్పడును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః. ఇంకా అర్జునుడు ఏమంటున్నాడో వినండి. వర్ణసాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినందువల్ల వారి పితరులను అధోగతి పాలయ్యదరు. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఏతైః ఇట్టి వర్ణసంకరకారకైః వర్ణసాంకర్యములకు హేతువులైన దోషైః దోషములచే కులఘ్నానాం కులఘాతకుల యొక్క శాశ్వతాః సనాతనములైన కులధర్మాః చ కులధర్మములను జాతిధర్మాః జాతిధర్మములను ఉత్సాద్యంతే నష్టములగును. వర్ణసాంకర్యమునకు మూలములైన ఈ దోషము వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతిధర్మములు నశించిపోవును. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమాం. జనార్దన, ఉత్పన్న కులధర్మాణం, ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారైన మనుష్యాణం మనుష్యులకు అనియతం నరకే వాసః భవతి నిరవధికముగా నరకమునందు నివాసము గలుగును. ఇది అనుశుశ్రుమ అని వినుచున్నాను. ఉత్సన్న కులధర్మాణం కులధర్మములు నశించిన వారైన మనుష్యులకు మొత్తం నిరవధికంగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి అట. ఇది చెప్తున్నాడు అర్జునుడు. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధిమంతులమై ఉండియు రాజ్య సుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములను ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! యది మామ ప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. యది ఒకవేళ అశస్త్రం శస్త్రములను త్యజించినట్టి అప్రతీకారం ప్రతీకారమును చేయనట్టి మాం నన్ను శస్త్రపాణయః శస్త్రములను చేయబూనిన ధార్తరాష్ట్రులు రణే సమరమునందు హన్యుః చంపిన వారైనను తత్మే అది నాకు క్షేమతరం శ్రేయస్కరమే భవేత్ అగును. శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధార్తరాష్ట్రుల యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును. అసలు ఎటువంటి వాడు ఏ విధమైనటువంటి థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాడు చూడండి. నేను నా ఆయుధాలన్నీ కింద బారేస్తాను, వాళ్ళు నన్ను చంపినా సరే నాకేం కాదు అంటున్నాడు. ఎట్లాంటి థాట్ ప్రాసెస్లోకి నెట్టివేయబడ్డాడు. ఒక్కసారి తన వాళ్ళు అనేటువంటి మోహంలోకి పడిపోయినటువంటి ఈ అర్జునుల వారు ఇంత పూర్తి నెగటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోయాడు. ఈయన మాటలన్నీ శ్రీకృష్ణ భగవానునితో ఈ రీతిగా పలికిన పిమ్మట అర్జునుడి యొక్క స్థితి గూర్చి సంజయుడు మళ్ళా ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇది 47వ శ్లోకం నుంచి వస్తుందన్నమాట. ఇది తర్వాత రోజు చెప్పుకుందాం. ఈ రోజున 37వ శ్లోకం నుంచి మనం 46వ శ్లోకం దాకా పఠించాము. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.